హలో ఆల్ వెల్కమ్ టు పత్తూస్ వ్లాగ్స్. దిస్ ఈజ్ పద్మజ. పిల్లలకి హాలిడే అని చెప్పేసి ఇక్కడ మాకు దగ్గరలోనే ఉంది డైసీడేల్ ఫార్మ్ పార్క్ అనేసి. దీన్నే మినీ డిస్నీలాండ్ అని కూడా అంటారంట. మాకు ఇక్కడి నుంచి ఒక 20 మినిట్స్ పట్టిందనమాట. సో, మేము ఆ రోజు అక్కడికి వెళ్ళాము. హాలిడేస్ కదా పిల్లలు ఎంజాయ్ చేస్తారనేసి. సో, అక్కడ టికెట్స్ అయితే తీసుకున్నాం. ఆ టికెట్స్ కాస్ట్ గురించి మీకు చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. యాక్చువల్‌గా ఆన్‌లైన్‌లో వాళ్ళు చూపించిన ప్రైజెస్ ఒకలా ఉంటాయన్నమాట. అండ్ మనం ఇక్కడికి వెళ్లి తీసుకున్న తర్వాత అసలు ప్రైస్ ఏంటో తెలుస్తుంది. సో, అందుకని వీడియో చివరి వరకు కంపల్సరీ చూడండి. ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఇది మనకి ఈ టైంలో వెళ్ళడం వర్తా? కాదా? అన్నది కూడా మీకే తెలుస్తుందనమాట. సో, మనం ఇలా లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్‌లోనే ఇక్కడ ఆవులు, ఇంకా గోట్స్ అవి ఉన్నాయన్నమాట. వీటికి ఫుడ్ వాళ్ళే ఇస్తారు. మనం తీసుకున్న టికెట్‌ని బట్టి ఉంటుంది. సో, అందుకని ఆ టికెట్స్‌ని బట్టి ఫుడ్ ఇస్తే మనం ఫీడ్ చేయొచ్చనమాట వీటిలికి. ఇవైతే భలే క్యూట్‌గున్నాయనమాట. పిలుస్తున్నాయనమాట. ఫుడ్ పెట్టమనేసి మరి పిలుస్తున్నాయి. అండ్ రిక్కు కూడా ఇట్లాంటివంటే చాలా ఇష్టం అనమాట. వీటికి ఫుడ్ పెట్టడం. ఇంకా పెట్స్ అంటే కూడా చాలా ఇష్టం. కానీ మా ఇంట్లో పెట్స్ లేవు గానీ, వాడు ఏ పెట్ చూసినా వాటిలికి ఇట్లా ఫీడ్ చేస్తూ ఉంటాడు. అండ్ క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటాడనమాట. ఇంకా ఆద్య కూడా వాటిలికి పెడుతుంది. ట్రై చేస్తుంది ఫుడ్ పెట్టడం అదీను. అండ్ మనం బయట నుంచయితే ఏమి పట్టుకెళ్ళకూడదు. వాళ్ళే ఫుడ్ అది వీటిలికి పెట్టేటివి ప్రొవైడ్ చేస్తారు. సో, మనం ఔట్ సైడ్ ఫుడ్ వాటిలికి పెట్టకూడదనమాట. అది స్ట్రిక్ట్ రూల్ ఉంది అక్కడ. సో, ఇట్లా అనమాట. చూసారా రిక్కు చెప్పాను గదా! వాడికి ఇవన్నీ అంటే చాలా ఇష్టం అనేసి. ఆవును కూడా చూడండి ఎంత బాగా ప్యాంపర్ చేస్తున్నాడో వాడికి. చాలా ఇష్టం ఇలాంటియంటేని. సో, అక్కడే హార్స్ రైడ్ కూడా ఉంది. ఇంకా సో, మేము అక్కడికి వెళ్ళాం కానీ వాళ్ళు అప్పుడే లంచ్‌కి వెళ్లారు. కొంచెం టైం పడుతుందని చెప్పేటప్పటికి ఇంకా వేరే ప్లేసెస్‌కి వెళ్ళామనమాట. అక్కడ ఇంకా డక్స్ అని ఇంకా చాలా రకరకాల బర్డ్స్ అయి అయితే ఉన్నాయి. చూడండి వీడియోలో మీకే తెలుస్తుంది ఏమేమి ఉన్నాయో అన్నది. కానీ వీటిలన్నిట్లికి అయితే ఫీడ్ చేయడానికి ఫుడ్ ఇవ్వరు. కానీ వేరే ప్లేస్ అయితే ఉంది. అందులో ఫుడ్ అది ఇస్తారు. మనం బర్డ్స్‌కి అవి మనం పెట్టొచ్చనమాట. ఈ క్యాట్ చూసారా భలే ఉంది గదా! మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా సేమ్ క్యాట్ ఉందనమాట ఇటువంటిదే. సో, అందుకని దీన్ని చూడగానే అదే గుర్తొచ్చి ఇంక తెగ వీళ్ళు ప్యాంపర్ చేస్తున్నారు దాన్ని. అది గూడా ఎలా కూర్చుందో చూడండి. ఈ డాగ్ చూసారా నాకులాగే చాలా బద్ధకం దీనికి. అలా పడుకునే చూస్తుంది గానీ, ఎన్ని సార్లు లేపినా లేవట్లేదు. కనీసం కూడా కదలట్లేదనమాట. ఇక్కడేవో రకరకాల కోడులున్నాయి. మా చిన్నతనంలో చూసాం ఇవన్నీని. ఇప్పుడైతే ఈటిలిని ఇలా బాక్సుల్లో పెట్టి మరీ చూపిస్తున్నారు. ఈ పిల్లలు కూడా అవేవో కొత్తగా చూసుకొని, కొత్తగా కొత్త హెన్స్ అనేసి, కొత్త డక్స్ అనేసి ఏవేవో చెప్తున్నారు. కానీ అయి మా చిన్నతనంలో చూసాం గానీ, ఇప్పుడైతే పాపం బాక్సులకే ఉండిపోయినట్టున్నాయి. ఇంక ఇక్కడ వైల్డ్ ఫారెస్ట్ అనేసి ఏదో చూపిస్తే గొప్పగా అనుకుని లోపలికెళ్తే ఇదిగో ఇలాంటి బొమ్మలు పెట్టారు. 4 చెట్లున్నాయనమాట అక్కడ. దీన్నే వైల్డ్ ఫారెస్ట్ అంటారట. బోర్డయితే పెద్దగా రాశారు. బట్ లోపలికెళ్తే ఇదే ఉంది. ఇక్కడైతే మనకి 7 వండర్స్ కనిపిస్తాయి చూడండి. సో, ఇదంతా రైల్వే ట్రాక్ అనమాట. దీని పక్కన ఇట్లా పెట్టారనమాట సెట్టింగ్స్ అవిని. అండ్ ఆర్చరీ ఒకటి ఉంది అక్కడ. సో, రిక్కు అక్కడ ఆర్చరీ చేస్తున్నప్పుడు, ఇక్కడేమో ఆద్య బస్ మీద తిరుగుతుందనమాట బయటన. తర్వాత మళ్ళీ అక్కడ షూటింగ్ కూడా ఉంది. వీడైతే బానే చేశాడు. బానే ఎంజాయ్ చేశాడు అయన్నీ అయితేని. సో, ఇంక అక్కడి నుంచి మేము లంచ్ చేయడానికి పక్కనే అక్కడ ఫుడ్ కోర్ట్ అది ఉందనమాట. సో, అక్కడికి వెళ్ళాము. మొత్తం ఆ ప్లేస్ అంతటికి ఇదొక్క ప్లేస్‌లోనే ఉంది. అండ్ పక్కన ఐస్ క్రీమ్స్, పాప్‌కార్న్ అనేసి వేరే సెపరేట్ ఉంది గానీ, అన్నిట్లికి కలిపి ఒకటే ఉన్నట్టు అనిపిచ్చింది నాకైతేని. ఇంకా వేరే వేరే ప్లేసెస్‌కి లేదు ఫుడ్ ఐటెమ్స్ అవిని. ఒక ప్లేస్‌లోనే ఉంది. ఇంకా అయితే ఆద్యనైతే ఇక్కడ ట్రైన్ ఎక్కించేసాం ఒకసారి. ట్రైన్ ఎక్కేసిన తర్వాత బర్డ్స్ ఉండే ప్లేస్‌కి వెళ్ళారనమాట. బర్డ్స్ ఉన్న ప్లేస్‌కి మొత్తం లోపలికి వెళ్ళి మనం ఆ బర్డ్స్‌ని కూడా ఫీడ్ చేయొచ్చనమాట. వాళ్ళు చిన్న చిన్నవేవో ఫుడ్ ఐటెమ్స్ ఇస్తారు. గింజలు అంటారు కదా! అయన్నీ ఇచ్చారనమాట. ఆ బర్డ్స్‌కి పెట్టొచ్చు లోపల అవిని. సో, అవన్నీ పట్టుకొని ఆద్య, రిక్కు అండ్ మా వారు అందరూ కలిసి వెళ్లారనమాట లోపలికి. నేనెందుకెళ్ళలేదు అన్నది కూడా మీకు చెప్తాను. మొత్తం అయితే చూడండి. లోపలికైతే నేను వెళ్ళలేదు. ఆద్యాని ఇంకా మా వారెళ్లారు. అండ్ రిక్కు కూడా ఎళ్ళాడు లోపలికి. ఎందుకు అంటే యాక్చువల్‌గా టికెట్సు కొన్ని టైప్స్ ఉన్నాయి. అందులో నార్మల్‌గా ఎంట్రీ టికెట్స్ ఉంటాయి. ఇది
100-700 వరకు ఉంటాయి. బట్ లోపల ఎక్కే రైడ్స్ మిగతా ఈ ప్లేసెస్ అన్నిటికి మనం సెపరేట్ పే చేసుకోవాలనమాట. అండ్ మళ్ళీ బిలో 10 ఇయర్స్‌కి ఒక ప్యాకేజ్ ఉంటది. ఆ టికెట్ మీద అన్ని రైడ్స్ కలిపేసి ఉంటదనమాట. దాంట్లో చిన్న పిల్లలు సింగిల్‌గా వెళ్ళలేరు కాబట్టి కొన్ని రైడ్స్‌కి పేరెంట్స్‌లో ఒకళ్ళని అలౌ చేస్తారనమాట. సో, అప్పుడు నేను మా వారిని పంపించాను. నేను వెళ్ళలేదు బర్డ్స్ ఉన్న ప్లేస్‌కి. అండ్ రిక్కుకి కూడా సెపరేట్ టికెట్స్ ఉంటాయి. వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళతో పాటు పేరెంట్స్‌ని అలౌ చేయరు. సో, మనం కావాలంటే రైడ్స్ అన్నీ కలిపి మనం సెపరేట్ టికెట్ తీసుకోవచ్చు. అట్లా ఉంటాయనమాట. సో, ఇక్కడైతే ఆద్య గోల్ పాడుతుంది కదా! సో, ఈ ప్లేస్‌కి నేనైతే వెళ్ళాననమాట. ఎందుకంటే ఒక పేరెంట్‌నయితే దీనికి అలౌ చేస్తారు. అట్లా ఉంటదనమాట. కొన్ని కొన్ని వాటిలికి ఒక సింగిల్ పేరెంట్‌ని అలౌ చేస్తారు. చాలానే కష్టపడింది గోల్ఫ్ కొట్టడానికి. మొత్తం బ్యాట్‌ని తిరిగేసి ఎటో ఎటో పెట్టి మరీ కొడుతుంది. మొత్తానికైతే గోల్ఫ్ ఏసింది ఆద్య చూసారు గదా! అండ్ ఆద్య ఇక్కడ ఆర్చరీకి వచ్చిందనమాట. సో, అది వేసిన ఆ బాణాలైతే ఏవైనా ఉన్నాయో అవి అయితే యారోస్ అని దాని కాళ్ళ దగ్గరే పడుతున్నాయి. కనీసం యారో ఎళ్ళేంత దూరం గూడా ఎళ్ళట్లేదు. ఇక్కడ 'బాహుబలి' సీన్ రీక్రియేట్ చేశారనమాట. 'ప్రభాస్, అనుష్క' లాగా ఇద్దరు కలిపి అక్కడున్న హెల్ప్ చేసే అతనుని, ఆద్య కలిపి ఇద్దరు కలిపి యారో అయితే వేశారనమాట ఫైనల్‌గాని. అండ్ క్రికెట్ రిక్కుకి వచ్చిన విషయం మాకిక్కడికొచ్చాకే తెలిసింది. సో, వాడు బానే క్రికెట్ ఆడతాడన్న విషయం తెలిసిందనమాట. అండ్ ఫైనల్‌గా ఇది చాలా ఇంపార్టెంట్ అనిపించింది మాకు. అన్నిట్లికన్నా ఇది బాగా నచ్చిందనమాట. ఈ బర్డ్ దీనికొక పేరుంది రియో అని. సో, దాని పేరు పెట్టి పిలుస్తుంటే అది తిరిగి చూస్తుంది అండ్ హాయ్ చెప్తే మాట్లాడుతుందనమాట. అంటే లైట్‌గా హాయ్ అని అట్లా చెప్తుందనమాట. భలే ఉంది ఆ బర్డ్ అయితే. అండ్ ఫైనల్‌గా ఆద్యనైతే ఇక్కడ హార్స్ రైడింగ్‌కి తీసుకొచ్చాం. చిన్న పిల్లల్ని ఇట్లా పోనీస్ మీద ఎక్కించి తిరుగుతారు. పెద్దవాళ్ళనైతే హార్స్ అయితే ఎక్కించేసి ఇలా ఒక 2 రౌండ్స్ ఏసి తిప్పుతారనమాట. అండ్ ఆద్య కూడా ఇంకా బైక్స్, ఈ కార్లు ఇవన్నీ నడిపిందక్కడ రైడ్స్ అన్నిటికి. బట్ నాకైతే టికెట్స్ అయితే అంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే ఆన్‌లైన్‌లో మనం చూసింది 1300 అట్లా ఉంటే గనక అక్కడికెళ్ళాక ఇంకా టాక్సెస్ తోటి వాటితోటి చాలానే అవుతుంది. ఇవన్నీ రైడ్స్ కూడా పెద్ద మనకి ఎక్కువ బయట కూడా కనిపిస్తా ఉంటాయి. దీనికి ఇంత దూరం వెళ్ళాలా అనిపిచ్చింది. బట్ మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.